నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిత్యుని సన్నిధిలో అనివెట్టి మండపంలో శుక్రవారం మహాశివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చనను అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి దేవస్థానంలోని అనివెట్టి మండపంలో ఆలయ వేద పండితులు అర్చకుల ద్వారా మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో హరిశూర ప్రకాష్ పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లు ఉపాధి అవకాశాల కోసం అన్వేషించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు శుక్రవారం న్యాయ సేవా సదన్లో శ్రీకాకుళం జిల్లాలోని విద్యావంతులైన ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రులైన ట్రాన్స్జెండర్లు తప్పనిసరిగా ఉద్యోగాల కోసం అన్వేషించి సంఘంలో గౌరవప్రదమైన ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఇతర విద్యార్థులు ఉన్న ట్రాన్స్జెండర్లు సైతం తగిన ఉపాధి కోసం అన్వేషించి ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం తోటాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో స్పీకర్ పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. శిబిరాలకు వచ్చిన ప్రజానీకంతో మాట్లాడి వైద్యం అందుతున్న విధానాన్ని ఆరా తీశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పౌష్టికాహారం ప్రదర్శనశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు పేదలకు వరం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేదల కోసం పరితపిస్తున్నారని చెప్పారు. వైద్య శిబిరాలలో 172 రకాల మందులు, 14 రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, స్థానిక సర్పంచ్లు మెట్ట శారద, గురుగుబల్లి నీలారావు, స్థానిక ఎంపీటీసీ తాండ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాలేదని, ఆయన బరువు తగ్గారని వస్తున్న వార్తల్లో నిజం లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66 కేజీల బరువు ఉన్నారని, ప్రస్తుతం 67కు పెరిగారని అన్నారు. 1 కేజీ బరువు పెరిగితే 5 కేజీలు బరువు తగ్గారని ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తుందని అన్నారు. వీరితో పాటు టీడీపీ నాయకులు కూడా నాటకాలు ఆడుతున్నారని అన్నారు. స్కిన్ ఎలర్జీతో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారని అన్నారు. జైలు అధికారులు డాక్టర్ల మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇవేవి వాస్తవాలు కాదని సజ్జల వివరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని మాజీ మంత్రి గుండాపల సూర్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి తప్పు చేయని వ్యక్తిపై తప్పుడు కేసులు బనాయించారని, అవేవి న్యాయస్థానంలో నిలవని చెప్పారు. ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ అన్నటువంటి ఉద్దేశంతో గతంలో సెంటర్ గ్రాంట్ ఇచ్చింది. అటువంటి గ్రాంట్ కూడా కదా ఇంతమంది ఎంపీలు గెలిచిన సందర్భంలో ఉత్తరాంధ్రకి నిజంగా మేలు చేద్దాం అన్నటువంటి ఉద్దేశం మీకుంటే ఆ యొక్క గ్రాంట్ విషయంలో మీరు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తాలేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మా మిస్సెస్ ఇక్కడ ఎమ్మెల్యేగా చేసేటప్పుడు నేను ఒక్కసారి చూశాను. ఆవిడ ఏ విధంగా అభివృద్ధి చేశారు అన్నటువంటి విషయాన్ని నేను అధ్యయనం చేస్తే ఉత్తరాంధ్రకి గ్రాంట్ ఉండడం వల్ల, కలెక్టర్స్ డిస్క్రిప్షన్లో ఉండడం వల్ల ఎక్కడైనా ఒక ప్రైవేట్ పని ఉంటే ఆ యొక్క పని చేసుకునే సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భం మనం చేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఒక రెవెన్యూ హౌస్ని బాగు చేద్దామని ట్రై చేస్తే ఐ కుడెంట్ డూ ఇట్. ధర్మాన ప్రసాద్ మినిస్టర్గా ఉంటే ఈ కుడెంట్ డూ ఇట్. వేరే లక్ష్మీదేవి వచ్చిన తర్వాత షీ డిడ్ ఇట్.
ఎలా చేశారో అన్నది నేను అధ్యయనం చేస్తాను అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దానికి కారణం గ్రాంట్ ఉంది కాబట్టి ఆ యొక్క గ్రాంట్ అలాట్మెంట్లో ఏ విధంగా మీరు చేశారు అన్నటువంటి మీరు తెలియజెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. బివి రామ్ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే వైకాపా నాయకులకు బుద్ధి చెబుతారని జోస్యం పలికారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బోయిన గోవిందరాజులు, కోరడ హరిగోపాల్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రం నుంచి చంద్రబాబు నాయుడిని దూరం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కోన రవికుమార్ ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి 34 రోజులుగా జైలుకు పరిమితం చేసి అక్కడ కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యపు అలవాట్లు కలిగిన చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బకొట్టి ప్రజాక్షేత్రంలోని రానియకుండా చేయడమే జగన్ కుట్ర అని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు వేడి నీరు కావాలని అడిగినా పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబుపై వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈరోజు పొటాషియం లెవెల్స్ తగ్గితే చర్మ వ్యాధులు, ఈరోజు నాకు స్కిన్ ఎలర్జీస్ అన్నీ ఒకసారి ఇదవుతున్నాయని చెప్తా ఉంటే మేము గవర్నమెంట్ డాక్టర్తో పరీక్ష చేయించాం. మీ వివేకుల మీద ఎవడు నమ్ముతాడు? సజ్జల రామకృష్ణారంటే ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామరాజు పోలీసులు టార్చర్ చేస్తే, నాకు టార్చర్ చేశారు, నా కాలు చూడండి, నా ముడుకులు చూడండి అని చెప్పి మీడియా ముందు ఆయన ప్రదర్శిస్తే, చట్టం కోర్టు ముందు ఆయన ప్రదర్శిస్తే, మరి మీ డాక్టర్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దుష్టుడి ప్రభుత్వంలో, ఒక దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన నివేదిక ఏంటి? అవేమి పోలీసులు కొట్టిన దెబ్బలు కాదు, అవి ఆయనకి ఏదో వ్యాధి ఉంది అని తప్పుడు నివేదికలు ఇచ్చారే, కోర్టుకే సమర్పించారే. అదే వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు చూస్తే ఆ డాక్టర్లు ఇచ్చిన నివేదిక పోలీసుల టార్చరింగ్ వల్లే ఈరోజు ఈయనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి నివేదికలు ఇవ్వలేదా? ఎన్ని నివేదికలు మార్చారు మీరు? మీ డాక్టర్లు అందరినీ ప్రలోభ పెట్టి భయపెట్టి, మీ భార్య బిడ్డలు చంపేస్తామని చెప్పి ప్రలోభాలు పెట్టి భయపెట్టి మీరు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మీద కూడా నేను అడుగుతా ఉన్నాను, జైలు సూపరింటెండెంట్కి అధికారం ఉందా? ఆరోగ్య బిడ్డల మీద సంతకం పెట్టి జైలు అధికారులా ఉల్టా ఎవరు చెప్పాలి? డాక్టర్లా? పోలీస్ అనారోగ్యం పాలు చేసి, అంటే ఒక వ్యక్తిని చంపాలంటే స్లో పాయిజన్ ఇచ్చి చంపచ్చు అనేటటువంటి సూత్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యాన్ని పాలు చేసి చంపాలనేటటువంటి వైద్యం అందించకుండా చంపాలనేటటువంటి కుట్ర, జైల్లోనే చంపాలనే కుట్ర జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ప్రతి బ్యూటీషియన్ కస్టమర్ల విశ్వసనీయత పొందేందుకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అందుకు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని మ్యాట్రిక్స్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అజయ్ సూచించారు. బ్యూటీషియన్ కాస్మెటాలజిస్ట్ ప్రిస్కిల్లా గిరిరాజ్ ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక హోటల్ గ్రాండ్లో 2 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా మ్యాట్రిక్స్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి నైపుణ్యాన్ని దోహదపడేలా బ్యూటీషియన్లకు వారి సెలూన్లు మరింత మంది కస్టమర్లతో పురోగతి సాధించేందుకు వృత్తి నైపుణ్య మెలకువలను నేర్పించుకునేందుకు గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని తెలిపారు. శిక్షణ తరగతుల్లో మరింత అందంగా తీర్చిదిద్దడం ఎలా అన్న అంశంపై పలువురు బ్యూటీషియన్లకు మెలకువలు నేర్పేందుకు షరన్స్ టెక్నీషియన్ అనుపమ, మ్యాట్రిక్స్ టెక్నీషియన్ వెంకట్ తదితరులు హాజరై మోటివేషన్ తరగతులు నిర్వహించారు. నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా బ్యూటీషియన్లు వృత్తి నైపుణ్యం సాధించడం ద్వారా వారి సెలూన్స్ అభివృద్ధికి మంచి బ్యూటీ క్లినిక్లుగా విశ్వసనీయత పొందేందుకు ఈ తరహా శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని సీనియర్ బ్యూటీషియన్ రాధారాణి తెలిపారు. స్టార్ బ్యూటీస్ ఆధ్వర్యంలో ఈ తరహా సెమినార్స్ నిర్వహించడంలో కృషి చేసిన ప్రముఖ బ్యూటీషియన్ కాస్మెటాలజిస్ట్ ప్రిస్కిల్లా గిరిరాజ్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని వారు తెలిపారు. ప్రముఖ బ్యూటీషియన్ కాస్మెటాలజిస్ట్ ప్రిస్కిల్లా గిరిరాజ్ మాట్లాడుతూ బ్యూటీషియన్లుగా ఈ రంగంలో స్థిరపడిన మహిళలను ఒక వేదికపైకి తీసుకువచ్చి ఈ తరహా శిక్షణ తరగతులు వృత్తి నైపుణ్య మెలకువలను అందించడానికి టెక్నికల్ సపోర్ట్ అందజేస్తున్న మ్యాట్రిక్స్తో పాటు షరన్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పలాస, టెక్కలి, పార్వతీపురం, రణస్థలం, రాజాం నుంచి బ్యూటీషియన్లు 2 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరయ్యారని,
ప్రిస్కిల్లా గిరిరాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులను అధిష్టానం నియమించింది. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పేడాడ పరమేశ్వరరావుని నియమించగా డీసీసీ అధ్యక్షురాలు శుక్రవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పరమేశ్వరరావు కృషి చేస్తారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఆమె ఆకాంక్షించారు. స్వచ్ఛమైన గాలి ఎంత ముఖ్యమో స్వచ్ఛమైన నీరు అంతే అవసరమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమదాల వలస మండల పరిధిలోని నెల్లిపర్తి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. సుమారు 79 లక్షల నిధులతో నెల్లిపర్తి అలాగే ఆ పంచాయతీ పరిధిలోని గొల్లపేట గ్రామాలలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు జలజీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేల, గాలి, నీరు అనేవి జీవజాతి మనుగడకు అత్యంత ఆవశ్యకమైనవని అన్నారు. భూమి అంతర్భాగంలో ఉన్న నీటి వనరులను ప్రాధాన్య క్రమంలో రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వైస్ ఎంపీపీ మానుకొండ ధనలక్ష్మి, స్థానిక సర్పంచ్ మానుకొండ వెంకటరమణ, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగబెల్లి శ్రీనివాసరావు, చిలకలపల్లి సురేష్, సోమరాజు, తేజ, తెర్లంగి రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి తదితర ప్రాంతాల్లో పంట పొలాలకు నీరందక వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని, వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువల ద్వారా నీరు అందజేయాలని బీజేపీ శ్రీకాకుళం అసెంబ్లీ ఇన్ఛార్జ్ చల్లా వెంకటేశ్వరరావు కోరారు. శ్రీకాకుళం రూరల్ మండల రైతులు వారి సమస్యను తెలియజేసిన వెంటనే బీజేపీ శ్రీకాకుళం అసెంబ్లీ నాయకులతో కలిసి పంట భూములను వారు పరిశీలించారు. ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పొన్నాడ సుధాకర్ రావును సంప్రదించి వెంటనే ప్రాజెక్ట్ ద్వారా నీరు అందజేయాలని కోరారు. 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, 12 గంటలలో పొలాలకు నీరు అందుతుందని అధికారులు తెలియజేసినట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సాధు కిరణ్ కుమార్, రావాడ పురుషోత్తం, నోకల రోహిత్, సాధు స్వాతి, మల్లపురెడ్డి మనోజ్ కుమార్, బెవర్ శ్రీను, రామారావు, రాము తదితరులు ఉన్నారు. మంగళగిరి 6వ బెటాలియన్లో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో 8 నెలల పాటు జరిగిన కెన్నస్ అండ్ డాగ్ హ్యాండర్ రాష్ట్ర స్థాయి పునశ్చరణ ప్రత్యేక శిక్షణలో శ్రీకాకుళం జిల్లా పోలీస్ జాగలం బ్యూటీ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి అందుకుంది. ఈ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి 35 జాగిలాలు, 54 మంది డాగ్ హ్యాండర్స్ పాల్గొన్నారు. మన జిల్లా నుంచి ఎక్స్ప్లోజివ్ శిక్షణలో బ్యూటీ, నార్కోటిక్ శిక్షణలో రాణి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎక్స్ప్లోజివ్ విభాగంలో బ్యూటీ జాగిలానికి ద్వితీయ స్థానం లభించింది. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం పోలీస్ డాగ్స్తో కలిసి డాగ్ హ్యాండ్లర్స్ జిల్లా ఎస్పీను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పోలీస్ జాగిలాలను హ్యాండ్లర్స్కు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేర పరిశోధనకు, నియంత్రణకు, తీవ్రవాద చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన శిక్షణ జాగిలాలకు ఇవ్వడం సంతోషకరం అని అన్నారు. జాగిలాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకొని జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. జిల్లా పోలీస్ శాఖకు మరింత మెరుగైన సేవలు అందించేటట్లు పోలీస్ జాగిలాలను తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో మన జిల్లా తరపు నుంచి పోలీస్ జాగిలాలకు ద్వితీయ స్థానం దక్కడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వర్, హ్యాండ్లర్స్ ఋషి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. మాతృ మరణాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ వైద్యాధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మాతృ మరణాలు నివారణ కార్యక్రమంపై ఆయన శుక్రవారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. మాతృ మరణాలు జరగకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వైద్యులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రమాద పరిస్థితిలో ఉన్న వారిని ఆలస్యం చేయక సరైన సమయంలో దగ్గరలో ఉన్న ఉన్నత స్థాయి ఆసుపత్రికి రిఫర్ చేసి ప్రమాదకర పరిస్థితి నుండి రక్షించగలగాలని అన్నారు. రక్తహీనత తలెత్తకుండా ముందుగానే గర్భిణీలలో అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే శిశు మరణాలపై అప్రమత్తంగా ఉండాలని, శిశు మరణాలు జరగకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని శిశు మరణాల నుండి పిల్లలను కాపాడగలగాలని అన్నారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ శాంతిశ్రీ, అదనపు డిఎంహెచ్ఓ అనురాధ, వివిధ పిహెచ్సి వైద్యాధికారులు, మాతృ మరణాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక వసతులతో కూడిన వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. నగరంలోని స్థానిక ఎస్పీడీ కన్వెన్షన్ సెంటర్లో కిల్లిపాలెం 2 గ్రామ సచివాలయానికి సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని మంత్రి సందర్శించి రోగులతో మాట్లాడారు. అలానే గ్రామాలలో వైద్య సేవలు అందుతున్న తీరు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి పేరు వస్తుందని, కరోనా వేళల్లో సైతం వైద్య ఆరోగ్య సిబ్బంది నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు
పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు సూరిబాబు, శ్రీకాంత్, మండవెల్లి రవికుమార్, కొండాల గణేష్, బరడం సంతోష్, అప్పన్నస్వామి, పూడి కమల, ఆశా దీపిక తదితరులు పాల్గొన్నారు. గ్రేవ్ కేసులు, పోలీస్ స్టేషన్ల వారీగా ఉన్న రౌడీ షీటర్ల వివరాలపై జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేవ్ కేసులు నమోదు దర్యాప్తుపై ఎస్పీ ఆరా తీశారు. గ్రేవ్ కేసులలో సమగ్రమైన దర్యాప్తు చేపట్టి ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అదేవిధంగా గంజాయి కేసుల్లో నిందితులను గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టాలని సూచించారు. రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీస్తూ రౌడీ షీటర్లపై ఉన్న పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని, యాక్టివ్గా ఉన్న రౌడీ షీటర్లపై దృష్టి సారించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల రౌడీ షీటర్లను సత్ప్రవర్తనతో నడుచుకోవాలని, కౌన్సిలింగ్ ఇవ్వాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టిపి విట్లేశ్వర్, డిఎస్పీలు వై శృతి, నాగేశ్వర్ రెడ్డి, ఎస్ బాలరాజు, సిఐలు పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో శుక్రవారం సీనియర్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు జీవితంలో విజయం సాధించాలంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులను గౌరవిస్తూ గొప్పవారి జీవితాలను పరిశీలించాలని సూచించారు. క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ మహిళా కళాశాలలో సీటు రావడం అంటే అదృష్టమని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విజయానికి చదివే శక్తివంతమైన ఆయుధం అని, దాని ద్వారా మహిళల జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కె సుధా, వైస్ ప్రిన్సిపల్ పి శంకరనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. గ్రామ సేవయే రామసేవ అని, పల్లె సేవయే పరమాత్మ సేవ అని సత్యసేవ సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ లక్ష్మణరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ముద్దాడ గ్రామంలో శ్రీకాకుళం పెద్ద మందిరం, సాయి బృందావనం, బ్యాంకర్స్ కాలనీ, న్యూ కాలనీ, శ్రీ సత్యసాయి సేవా సమితి, అలాగే పట్టణంలోని వివిధ మందిరాలు సామూహికంగా నిర్వహించిన గ్రామ సేవ సాధన శిబిరంలో సేవలందించిన వైద్యులకు, పశు వైద్యులకు, కంటి వైద్యులకు, దంత వైద్యులకు, వివిధ విభాగాలలో సేవలు అందించిన సాయి భక్తులను అభినందిస్తూ శ్రీకాకుళం పెద్ద మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొని వారికి అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రతిసారి భక్తులు గ్రామ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార విశిష్టత తెలియజేస్తూ ఈ నెల 20వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతరణ ప్రకటన దినోత్సవాన్ని విశ్వవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. సాయి భక్తులు సాయి కనెక్ట్ యాప్ ద్వారా గుర్తింపు నెంబర్ పొందాలని, భారతీయ పౌరులుగా ఆధార్ నెంబర్ ఎటువంటిదో సాయి సంస్థలో ఈ గుర్తింపు నెంబర్ కూడా అంతే విలువైనదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లోకనాథం సోమశేఖర్, డాక్టర్ గిరిబాబు, డాక్టర్ అనురాధ, హార్టికల్చర్ జిల్లా అధికారి రత్నాల ప్రసాద్, రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబు, జిల్లా సేవాదళ సమన్వయకర్త సూర రామచంద్రరావు, జోన్ కన్వీనర్ పప్పల నాగేశ్వరరావు, పెద్ద మందిరం కన్వీనర్ కమ్మ మురళీకృష్ణ, విగ్రహదాత భానుమూర్తి, చిన్న కొంగరం డీలర్ వైకుంఠం, రాజు, గాయత్రి, అనురాధ, సత్యవతి, నాగభూషణం, సర్వేశ్వరరావు, ఠాగూర్ దాస్, శివనారాయణ, మధు, వినోద్ భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం అలికాం గ్రామంలో, అలాగే గార మండలం వత్సవలస గ్రామంలో శుక్రవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు మాట్లాడుతూ ప్రజల వద్దకే వైద్యం, ప్రజల సంరక్షణ కోసం ఉచిత వైద్య పరీక్షలు, వైద్యం, మందుల పంపిణీ కార్యక్రమాన్ని వైకాపా ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మానవ జీవితంలో అవసరమైన వైద్యం ఇంటి వద్దకే నేరుగా తీసుకువచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమనిదని అన్నారు. సుమారు 63 రకాల వైద్య పరీక్షలతో పాటు 112 రకాల మందుల పంపిణీ ఈ కార్యక్రమంలో చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రూరల్ మండల నాయకులు, గార మండలం నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. నువ్వుల నూనెతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మార్కెట్లో ఆవాల నూనె, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె ఇలా చాలా రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆయుర్వేదంలో నువ్వుల నూనె ప్రాముఖ్యతను ఏ ఇతర నూనె కూడా భర్తీ చేయలేదు. చూడ్డానికి చాలా చిన్నగా కనిపించే నువ్వుల గింజల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యం ఉంది. అందుకే శతాబ్ద కాలంగా ఆయుర్వేద మందులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు నిపుణులు. రకరకాల ఆరోగ్య సమస్యలు నయం చేయడానికి ఉపయోగించే అన్ని ఆయుర్వేద మందులను 40% నువ్వులే ఉంటాయి. బోలెడు ఔషధ గుణాలు ఉన్న నువ్వుల గింజలను పౌడర్, పేస్ట్ లేదా
నూనెల రూపంలో సాంప్రదాయ భారతీయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. మీరు కూడా మీ డైట్లో నువ్వుల నూనెను యాడ్ చేసుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏంటో చూద్దాం. నువ్వుల నూనెను నువ్వుల నుంచి తయారు చేస్తారు. ఇది తినదగిన నూనెను మన వంటకాల్లో కూడా వాడచ్చు. దీనికి సహజంగానే మంచి రుచి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి శుద్ధి చేయాల్సిన అవసరం ఉండదు. 1 టీ స్పూన్ నువ్వుల నూనెలో 120 క్యాలరీలు, 14 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మాత్రం 0 గ్రాములు ఉంటాయి. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం ఆయుర్వేదంలో కీలకమైన వైద్య చికిత్సగా వస్తుంది. నువ్వుల నూనె చర్మం కణజాలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది చర్మం దిగువ పొన చేరుకొని చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. నూనెలో ఉండే విటమిన్ ఇ, యూవీ కిరణాలు, కాల్షియం, టాక్సిన్స్ నుంచి చర్మ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనె మీ శరీరంలో వేడిని పెంచుతుంది. అందుకే నువ్వుల నూనెతో చలికాలంలో మసాజ్ చేయడం ఉత్తమం. ఇది కండరాల నొప్పి, దగ్గు, జలుబు తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ శరీరానికి కావాల్సిన వేడి దొరుకుతుంది. బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. మీ వాతాన్ని కూడా సమతుల్యం చేయగల సామర్థ్యం నువ్వుల నూనెకు ఉంది. అయితే వేసవి కాలంలో నువ్వుల నూనెను ఉపయోగించకూడదు. ఇతర నూనెలతో పోలిస్తే నువ్వుల నూనె శరీరంలో త్వరగా జీర్ణం అవుతుంది. నువ్వుల నూనెలో పుష్కలంగా లభించే ఫైబర్ ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా నువ్వుల నూనె కీళ్ళవాపు, పంటి నొప్పి, గిరుకుపోయిన గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ళ నొప్పులకు సంబంధించిన వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎలుకలపై నిర్వహించిన అనేక అధ్యయనాలు నువ్వుల నూనె ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తాయని తేల్చాయి. ఈ నూనెను గాయమైన ప్రాంతంలో లేదా కాలిన గాయాలపై మర్దన చేస్తే గాయాలు మానుతాయి. నిద్రలేమితో బాధపడే వారికి నువ్వుల నూనె మంచి ప్రయోజనాలు అందిస్తుంది. నుదుటిపై నువ్వుల నూనె చుక్కలతో 5 నిమిషాలు మసాజ్ చేయడం వల్ల బాగా నిద్ర పడుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.